ప్రజాస్వామ్యాన్ని ఎలా పాతరేయొచ్చో ప్రపంచానికి పాఠాలు నేర్పినటువంటి మహావనిత మమతా బెనర్జీ. సిబిఐ వాళ్ళని అరెస్టులు చేసి, ఈడీ వాళ్ళని అరెస్ట్ చేసి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ మీద దాడులు చేసి, చివరికి ఒక రాక్షస పాలన చేసి, పేపర్ లీకులే జరిగినాయా, అరాచకాలే జరిగినాయా, అత్యాచారాలే జరిగినాయా, ప్రతి దాన్ని సమర్థించుకొస్తూ ఒక మూర్ఖంగా పాలన నడిపి, చివరికి సొంత పార్టీ వాళ్ళే విరక్తి చెంది ఇప్పుడు పార్టీని వీడి సొంతగా ఒక గ్రూపుగా ఏర్పడి ఎన్పిసిఐలో చేరి బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి వేళ ఆగ్రహంతో రగిలిపోతూ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో బెంగాల్లో ఉద్యమం చేస్తే, 21వ తారీఖు ఉద్యమం ఎప్పుడో పిలిపిస్తే ఆ ఉద్యమాన్ని అడ్డుపెట్టి మోడీ సర్కార్ని గద్దె దించడానికి తొలి అడుగు నాదే, మోడీ దిగేదాకా నేను బతికే ఉంటాను అంటూ శపథాలు చేసి ర్యాలీ చేస్తే పాపం ఆమె ర్యాలీ కవర్ చేసేవాడు కరువయ్యాడు. కరెక్ట్గా 21వ తారీఖునే ఈ గొడవ అంతా, కాక్రోచ్ జనతా పార్టీ గొడవ ఇదంతా. మీడియా ఇంక్లూడింగ్ బెంగాల్లో ఉన్నటువంటి మీడియాతో సహా అంతా ఢిల్లీ చుట్టూతోనే చూసుకోవాల్సి వచ్చింది, ఢిల్లీలోదే కవరేజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఏం చేయాలో అర్థం కాక మమతా బెనర్జీ అవసరమైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంది.